హాయ్ అండి. కొరమేను చేపల పులుసు ఏ విధంగా పెట్టాలో చూద్దాము. దీనికోసం ముందుగా కట్ చేసి, వాష్ చేసి పెట్టుకున్న చేప ముక్కలనైతే ఒక బౌల్‌లోకి తీసుకోవాలండి. అలాగే 10 నిమిషాల ముందే ఒక నిమ్మకాయ సైజు చింతపండుని తీసి నానబెట్టాలి. ఇప్పుడు మసాలా ప్రిపేరింగ్‌కి మిక్సీ జార్‌లో వెల్లుల్లిపాయలు కొన్ని, కట్ చేసిన ఉల్లిపాయ ముక్కొకటి, కొద్దిగా అల్లం, టమోటా ఒకటి కట్ చేసింది, 2 లవంగాలు, దాల్చిన చెక్క ఒకటి, కొద్దిగా సోంపు యాడ్ చేసుకొని మిక్సీ పట్టి ఆ పేస్ట్‌ని అయితే పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి పెనం పెట్టి ఇందులోకి ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఉద్దిపప్పు ఆవాలు వేయాలి. ఉద్దిపప్పు ఆవాలు కొద్దిగా చిటపటలాడిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాను అయితే ఇందులోకి యాడ్ చేయాలి. మసాలా పచ్చివాసన పోయేంత వరకు వేయించాలండి. ఇందులోకి కొన్ని కరివేపాకు రెమ్మలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్‌లోనే మసాలా కొంచెంసేపు వేగాలండి. ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి. చేపల పులుసు ఏ విధంగా వస్తుందో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడైతే కొద్దిగా పసుపు, ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు యాడ్ చేసుకున్న తర్వాత ఇది కొంచెం కలుపుకోవాలి. ఇప్పుడైతే ఒక స్పూన్ కారం, 1.5 స్పూన్ ధనియాల పొడి తీసి ఇందులోకి వేసేయాలండి. ఒకసారి బాగా గరిటెతో కలిపి కారం బాగా వేగనివ్వాలి. ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేయాలండి మాడిపోకుండా ఉండేందుకు. వాటర్‌ని యాడ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ కారం బాగా ఉడకాలి. ఇప్పుడైతే చింతపండు పులుసును కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఇలా చింతపండు పులుసు యాడ్ చేసుకొని ఒకసారి గరిటెతో కలిపి ఒక 10 మినిట్స్ అయితే మూత పెట్టేసుకోవాలండి. ఇలా మూత పెట్టిన 10 మినిట్స్ తర్వాత అయితే చూస్తే పులుసు బాగా చిక్కబడింది కదండీ! ఇప్పుడైతే ఉప్పు, కారం, పులుపు అంతా సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఇలా చిక్కబడిన పులుసులోకి చేప ముక్కల్ని ఒక్కొక్కటి వేసుకోవాలండి. ఈ చేప ముక్కలు వేసిన తర్వాత ఎక్కువ సేపు ఉడకకూడదండి. ఒక 5 మినిట్స్ అలాగే పెట్టినామంటే బాగా చేప ముక్కలనేది 5 మినిట్స్‌లోనే ఉడికిపోతుంది. ఎక్కువ సేపు పెట్టినామంటే చేప ముక్కలు విరిగిపోతాయండి మనం ఎతుకున్నప్పుడు. 5 మినిట్స్ తర్వాత ఇందులోకి కొద్దిగా కట్ చేసిన, వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కొద్దిగా మెంతిపొడి, 2 చిటికెలు వేసుకోండి. ఎక్కువ వేస్తే కూడా చేదైపోతుంది. కంపల్సరీ చేపల కూర అంటేనే మెంతిపొడి వేస్తేనే టేస్ట్ వస్తుందండి. ఇలా మెంతిపొడి వేసిన తర్వాత చిన్నంగా గరిటెతో ఒకసారి మొత్తం కలుపుకొని కొంచెంసేపు ఉడకనివ్వాలండి. 2 మినిట్స్ అలా. అంతే అండి. చాలా టేస్టీగా ఉండే చేపల పులుసు